హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ అంతా. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగిందో మాట్లాడుకుందాం. అండ్ మణికంఠ జైలు నుంచి ఇప్పుడే రిలీజ్ అయ్యాడు. మేబీ నామినేషన్స్ నెక్స్ట్ జరగబోతున్నాయి. సో హౌస్లో కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్, కాన్వర్జేషన్స్ జరిగాయి అనమాట. అండ్ వాటిలో ఎక్కువగా నామినేషన్స్ గురించి కంప్లీట్గా మరి పచ్చిగా మాట్లాడేసుకుంటున్నారు. నామినేషన్స్ గురించి అసలు ఎటువంటి మొహమాటం, భయం లేకుండా నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను, నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను, ఇదిగో నువ్వు నాకు అండ్ నీకు అని చెప్పి డైరెక్ట్గా బ్యాకప్లు ఎవరెవరు పెట్టుకుంటున్నారు, అసలు మెయిన్ నామినేషన్స్ ఎవరు, ఒకవేళ వీలు లేకపోతే ఎవరు, మొత్తం కంప్లీట్గా మాట్లాడేసుకుంటున్నారు అనమాట. ఒక సీక్రెట్గా లోపల పెట్టుకొని, మనసులో పెట్టుకొని అంత స్పాట్ మాట్లాడాల్సిన ఒక పర్టికులర్ నామినేషన్స్ గురించి ఓపెన్గా మాట్లాడేసుకుంటున్నాడు. బిగ్ బాస్ కూడా ఎటువంటి వార్నింగ్స్ ఇవ్వట్లేదు. మరి పోయే కొద్దీ లైవ్ చూసే వాళ్ళకి కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ పోద్ది అనమాట. అన్నీ ముందే తెలిసిపోతున్నప్పుడు ఆ టాపిక్స్ ఎపిసోడ్లో అయినా కానీ వేస్తారు కదా ఖచ్చితంగా. సో ఇంట్రెస్ట్ పోద్ది అనమాట. అండ్ ఈ టాపిక్స్లో ఇంట్రెస్టింగ్ ఉన్న టాపిక్స్ యష్మి. సో సోనియా ప్లేస్ని రీప్లేస్ చేస్తుందా యష్మి? అంటే సోనియా వెళ్ళిపోయింది. సో అసలు సోనియా వెళ్ళిపోవడం కోసం ఎదురు చూస్తుందా యష్మి అనేలాగా ఉందన్నమాట వాళ్ళ బాండింగ్, వాళ్ళు మాట్లాడుకునే విధానం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్నది ఈరోజు చాలాసేపు మాట్లాడుకున్నారు. సీత దగ్గర నుంచి ప్రేరణ వరకు అందరి గురించి డిస్కస్ చేశారు, అన్నీ డిస్కస్ చేశారు. నామినేషన్స్ పాయింట్స్ క్లియర్గా మాట్లాడారు యష్మి. బట్ కాకపోతే ఏదో ఒక పాయింట్లో యష్మి ఎక్కడో మిస్టేక్ చేస్తుంది అని అనుకున్నా. బట్ ఆమె లాస్ట్లో ఒక పాయింట్ చెప్పినప్పుడు అర్థమైంది, ఓకే పర్లేదు, షీజ్ ఇన్ స్టిల్ గేమ్, తనకు ఒక క్లారిటీ ఉంది అని అర్థమైంది. అసలు అది ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. అండ్ మణికంఠని జైల్లో పెట్టడం అనేది బిగ్ బాస్ చేసిన అతిపెద్ద మిస్టేక్. మణికంఠ అనే వ్యక్తి మామూలుగా నలుగురితో మాట్లాడుతూ అతనితో మాట్లాడుతుంటేనే అతని మైండ్లో కొన్ని లక్షల ఆలోచనలు తిరగతా ఉంటాయి. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఒక్కడనే కూర్చోబెట్టి అతను పిలుస్తున్నా కానీ ఎవరు రాకపోతుంటే అతని మైండ్, అతను తీసుకునే ప్రెషర్ ఎలా ఉందంటే జైలు ఆ గోడలు బద్దలు కొట్టుకునేవాడు, లేకపోతే పిచ్చోడైపోయాడు. లేకుంటే అతను ఒక్కడే మాట్లాడుకుంటూ ఉండేవాడు, ఇంకా గట్టిగా మాట్లాడుకునేవాడు. కోట్లలో ఉంటాయి అతని ఆలోచనలు, మామూలుగా ఉండవు అసలు. అలాంటి వ్యక్తిని సో బిగ్ బాస్ చాలాసేపు ఉంచాడు. అసలు ఊహించలేకపోతున్నా మణికంఠ అనే వ్యక్తి సీక్రెట్ రూమ్లో అసలు ఉండగలుగుతాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి న్యాయం చేయగలుగుతాడంటే అస్సలు చేయలేడు మణికంఠ అనే వ్యక్తి. ఎందుకంటే దీనికే మణికంఠ వల్ల కావట్లేదు జైల్లోనే, అంటే ఇంకా సీక్రెట్ రూమ్లో అస్సలు వల్ల కాదు మణికంఠ, చాలా కష్టం. ఇంకా బిగ్ బాస్ ఇప్పటికే బిగ్ బాస్ నువ్వు వచ్చి నా పక్కన కూర్చో బిగ్ బాస్, నా థాట్స్ని ఆపలేకపోతున్నాడు, ప్లీజ్ బిగ్ బాస్ వచ్చి కూర్చో బిగ్ బాస్ అంటున్నాడు మణికంఠ. అస్సలు మణికంఠ వల్ల అయితే అస్సలు అవ్వదు అనమాట, అది చాలా కష్టం. డిస్కషన్స్ అది చెప్పేద్దాం. అండ్ మణికంఠ యాక్చువల్గా ఎలాగుంటుందంటే, మణికంఠ థాట్ ప్రాసెస్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మణికంఠ లోపల భయం ఉంటుంది, దాన్ని కవరప్ చేసుకోవడం. మణికంఠ చాలా కాన్ఫిడెంట్గా గేమ్ ఆడుతుంటాడు. ఓకే, ఒక గేమర్కే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన ఒక వ్యక్తిగా, ఒక కంటెస్టెంట్గా అది ఖచ్చితంగా ఉండాలి. మన లోపల ఉన్న భయాలన్నీ ఎదురు వాళ్ళకి చూపెట్టకూడదు, చూపిస్తే చులకనైపోతాం. సో ఆ విషయంలో మణికంఠని యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ మణికంఠ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, నేను ఎందుకు తక్కువ, వాళ్ళు ఎందుకు ఎక్కువ అన్న థాట్ ప్రాసెస్లో మణికంఠ ఉంటాడు. ఇప్పుడు బిగ్ బాస్తో మణికంఠ అదే మాట్లాడుతున్నారు జైల్లో కూర్చొని. నేను ఆడియన్స్ ద్వారా సేవ్ అయ్యాను, వాళ్ళు ఆడియన్స్ ద్వారా సేవ్ అయ్యారు, నేను మాత్రం జైల్లో ఎందుకు, వాళ్ళు మాత్రం అక్కడెందుకు, అసలు డేంజర్ జోన్ ఎలా వచ్చాను, వాళ్ళు నన్ను నో అని చెప్పి వాళ్ళు నాకు ముద్ర వేస్తే నేను డేంజర్ జోన్లోకి వచ్చేస్తానా, ఇది కరెక్ట్ కాదు బిగ్ బాస్, అసలు నన్ను జైల్లో ఎందుకు ఉంచుతారు, వాళ్ళకి లేని అర్హత జైల్లో ఉండడానికి నాకు మాత్రమే ఎందుకుంది అని బిగ్ బాస్ని తెగ క్వశ్చన్ చేస్తూ ఉంటాడనమాట. నేను కూడా ఈక్వల్లీ డిజర్వ్స్ కదా హౌస్లో ఉండటానికి అని చెప్పి మణికంఠ మాట్లాడుతూ ఉంటాడు. నాకు కోపం వస్తుంది బిగ్ బాస్, నాకు కోపం వస్తుంది అని చెప్పి మణికంఠ, నాకు చాలా ఇక్కడ నవ్వు వచ్చింది. అంటే అది అతను చాలా సీరియస్గా అన్నా కానీ, బట్ అతని మెంటల్ స్టేటస్ మనకు తెలుసు కాబట్టి నాకు కోపం వస్తుందని నాకు కొంచెం నవ్వు వచ్చింది బేసిక్గా. దీనికి మరి మీరు ఎవరు హట్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత సీత వచ్చిందనమాట. వచ్చి సీతను అడుగుతారనమాట, నేను ఈక్వల్ డిజర్వ్స్ కదా, మరి నేను ఎందుకంటే సీత అంటది, అది నేను తీసుకున్న డెసిషన్ కాదు కదా, నువ్వు మమ్మల్ని అడగడానికి, అది బిగ్ బాస్ తీసుకున్న డెసిషన్ కదా, సో అందుకని నేను లోపల పెట్టాము, మాకేమన్నా సరదా నేను లోపల పెట్టడానికి అని చెప్పి ఆ అమ్మాయి ఎగ్ ఆమ్లెట్ సంథింగ్ అది ఇచ్చిపోతే మనవాడు తింటూ, కదా బిగ్ బాస్ సారీ బిగ్ బాస్, ఏదో ఆవేశంలో అనేసాను, క్షమించి బిగ్ బాస్, అది మీ డెసిషన్ కదా, ఐఎమ్ వెరీ సారీ బిగ్ బాస్ అని చెప్పాడు. మళ్ళీ ఎక్కడో ఒక చోట భయం, ఎక్కడైనా వైలేట్ చేసానేమో బిగ్ బాస్ రూల్ని అని టక్కని సారీ బిగ్ బాస్ అంటాడు మనకంట. తర్వాత యష్మి వచ్చింది అనమాట. యష్మి వచ్చి మణికంఠ పిలుస్తారు యష్మి వచ్చింది అనమాట. నేను నిన్ను ఇక్కడ బాగుంటుంది యాక్చువల్గా, భలే చెప్తాడు మణికంఠ, నాకు బాగా నవ్వు వచ్చింది.
నేను నిన్ను నామినేట్ చేస్తా, నిన్ను నామినేట్ చేస్తున్నా, నాకు ఆ ఒక్క పాయింటే ఉందిరా, ఇంకో పాయింట్ ఏమి లేదు, ఆ పాయింట్ మీద నేను నామినేట్ చేస్తా. సో ఓకే, నిన్ను ఎక్కువ స్ట్రెస్ కూడా చేయను అని మణికంఠ అంటాను అనమాట. ఈ అమ్మాయి అండి, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీకు నచ్చింది నువ్వు చేసుకో, నాకేం సంబంధం లేదు అంటే, వేరే వాళ్ళ మీద పాయింట్స్ లేవురా అంటే, చెప్పా కదా మనీ, నీకు నచ్చింది నువ్వు చేసుకో, నువ్వు నామినేషన్ చేయాలంటే కొంచెం చేసుకో అని చెప్పిద్ది అనమాట ఆ అమ్మాయి. సో షీ హాస్ కాన్ఫిడెన్స్ అనమాట. బట్ ప్రోమోలో కానీ నార్మల్గా తెలిసిన దాని ప్రకారం మణికంఠ ఒక్కడ అమ్మాయిని నామినేట్ చేస్తారు. ఈ వీక్ ఎవరు నామినేట్ చేయరు అనమాట అమ్మాయిని. అంటే యష్మి మీద హౌస్లో అందరికీ ఒక ఒపీనియన్ ఉంది. బట్ ఆ యష్మి ఆ ఒపీనియన్ని కాపాడుకుంటుందా లేదా జనాల్లో అంటే, ఇప్పుడు హౌస్ మేట్స్ అమ్మాయి గురించి మంచిగా ఆలోచిస్తున్నప్పుడు ఆ అమ్మాయి హౌస్ మేట్స్ గురించి మంచిగా ఆలోచించకుండా ఏదైనా బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నట్టు, లేదా నిఖిల్ పృథ్వీతో కూర్చొని వాళ్ళ గురించి తప్పుగానో లేదా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతుంది అంటే, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంది అనుకున్నారు అనుకోండి, జనాలకి బ్యాడ్ అయిపోద్ది. ఎందుకంటే యష్మికి ఇది చాలా అవసరం. సోనియా కూడా వెళ్ళిపోయింది. సో అందరు తప్పులు కనిపిస్తూ ఉంటాయి. మొన్నటి వరకు ఎవరు ఏం తప్పులు చేసినా పెద్దగా కనిపించేవి కదా, అందరూ సోనియా కనిపిస్తూ ఉంటుంది. చెప్పే కదా, ఒక చిన్న గీత ముందు ఒక పెద్ద గీత గీస్తే అందరికి ఆ పెద్ద గీతే కనిపిస్తూ ఉంటుంది. అసలు చిన్న గీత ఎందుకు గీశారు, అసలు ఉందా లేదా అనేది ఎవరికి అనవసరం, ఆ పెద్ద గీతే కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ పెద్ద గీత చెరిపేశారు కాబట్టి చిన్న చిన్న గీతలు కూడా పెద్ద పెద్దగా కనిపిస్తుంటాయి. సో దాంట్లో యష్మి ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా గేమ్ ఆడాలి. తర్వాత నబెలు, ప్రేరణ, నైనిక గురించి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. నైనికాకి నైనిక గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నైనికాకి లీడర్షిప్ క్వాలిటీ లేదు అంటే ప్రేరణ చెప్తూ ఉంటుంది. ఫాలోవర్షిప్ క్వాలిటీ మాత్రమే ఉంది. అండ్ టాస్క్ ఆమె ఏదో చీఫ్ అయింది అంటే, టాస్క్ ఆడటం వల్ల ఆమె చీఫ్ అయింది, కానీ ఆ రెస్పాన్సిబిలిటీస్ అవి తీసుకోవడం, ఒక స్టాండ్ తీసుకోవడం, మాట్లాడటం ఆమెకి లేదు అని చెప్పి నైనిక గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నైనిక గురించి చాలామంది హౌస్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయి ఏంటంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి ఫ్లిప్ అవుతాము, గేమ్ తప్పుగా ఆడటంతో సో సరికి అందరూ నైనిక గురించి చాలా దారుణంగా మాట్లాడుకుంటుంటారు. అండ్ ఐ థింక్ ఆ అమ్మాయికి డిజర్వ్స్ కూడా లేదు హౌస్లో ఉండేదానికి. అమ్మాయి అయిపోయింది, ఫస్ట్లో వచ్చినంత యాక్టివ్ లేదు ఆ అమ్మాయి. అండ్ సోనియాకి కంప్లీట్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. సోనియా వెళ్ళిపోయినా కానీ ఆ 7th సెన్స్ సినిమాలో అలా చాంగ్లీ గాడు కళ్ళతోటి ఎదుటి వాళ్ళని హిప్నటైజ్ చేస్తారు చూసారా, అలా చేసి వెళ్ళిపోయిందో ఏమో తెలియదు. కానీ ఈ అమ్మాయి చాలా రాంగ్ డైరెక్షన్లో గేమ్ ఆడుతుంది, చాలా రాంగ్ డైరెక్షన్లో గేమ్ ఆడుతుంది. అండ్ మాట్లాడుతుంది, యాటిట్యూడ్ ఉండదు అని అనుకున్న నైనికాకి అంటే మాట్లాడే విధానం మర్చిపోయి ఓన్లీ యాటిట్యూడ్ వచ్చేసింది అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. అండ్ యాటిట్యూడ్ కూడా కొంచెం కరెక్ట్గా లేదు అనేది కూడా అర్థమవుతుంది అనమాట. సో నైనిక మరి మిడ్ వీకా వీకెండా తర్వాత మళ్ళీ ప్రేరణనే. ఆదిత్య గారు పర్లేదు బాగానే ఆడతారు. సో ఆయన ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయగలుగుతారు. మా దానికి యాక్చువల్గా ఆయన ఉన్నారు కదా, సో ఆయన పాపం ఆయన అన్ని టాస్కుల్లో పాపం ఆడాడు. తాళి టాస్క్లో కూడా పాపం ఆయన ఎంతో కొంత గేమ్ ఆడాడు. సో ఆయనకు చేసిన ఆయన చేస్తారు, బాగా ఇనిషియేటివ్ తీసుకుంటారని చెప్పి ప్రేరణ వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎందుకు నామినేషన్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటున్నారు, ఎవరు నామినేట్ చేయాలి అన్నప్పుడు నైనిక గురించి మాట్లాడుకున్నారు. సో ఆదిత్య గారు అంటే ఆదిత్య గారు పర్లేదు అని చెప్పి నామినేషన్స్ అనమాట, నామినేషన్స్ పాయింట్లు ఎత్తుక్కుంటా ఉన్నారు అనమాట వీళ్ళు. అంటే క్లాన్ వర్సెస్ క్లాన్ పెడితే ఎలాగా, లేదా అందరినీ పెడితే ఎలాగా, సీత నామినేషన్లో లేకపోతే ఎలాగా, ఒకవేళ నిఖిల్ నామినేషన్లోకి రాకపోతే ఎలాగా, సో ఏంటి అనేది మాట్లాడుకుంటా ఉన్నారనమాట. మనకంటే ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, మనకంటే ఆల్రెడీ డేంజర్లో ఉన్నాడు, మనకంటే డైరెక్ట్గా వచ్చేస్తే మనం ఇంకెవరు నామినేట్ చేయాలి, ఇలా మనుషులు ఎత్తుకుంటా ఉన్నారనమాట పాయింట్లు. మనుషులు ఉదయం నుంచి ప్రిపేర్ అవుతా ఉన్నారు అందరూ. ఎందుకంటే వీళ్ళందరికీ బాగా క్లారిటీ వచ్చిందబ్బా. మండే రోజు అందరు చూస్తారు బిగ్ బాస్ని. సో మనం ఇక్కడ మాట్లాడే పాయింట్లు, మనం ఇక్కడ పెట్టే పాయింట్లు బట్టి మన ఫర్దర్గా మన ఫేట్ డిసైడ్ అవుతుందని చెప్పి మొత్తం హౌస్ మేట్స్ అందరు మెజారిటీ 100% హౌస్ మేట్స్కి అదే క్లారిటీ. అందుకనే ఉదయం నుంచి అందరూ నామినేషన్స్ పాయింట్స్ కోసం ఆలోచించుకుంటా ఎవరు కరెక్ట్, ఎవరిని వేయాలి అని చెప్పి తెగ ఆలోచించేస్తున్నారు అందరు. నిఖిల్ లేకుంటే బ్యాకప్ ఏంటి, మొత్తం మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ యష్మి గురించి కూడా మాట్లాడుద్ది అనమాట ప్రేరణ. యష్మి ఆమె పని ఆమె చేసుకుంటూ ఉంటుందిరా, పెద్ద ఆమెతో పని ఏముంటుంది మనకి, ఆమె పని అమ్మాయి చేసుకుంటూ ఉంటుంది. పృథ్వీ కూడా బాగా గేమ్ ఆడారు. సో ఇంకా మనం ఏం చేద్దాం, మన క్లాన్లోనే వెతుక్కోవాలంటుంటుంది. చెప్పే కదా, మొత్తం వెతుక్కునే పనిలో ఉన్నారు, పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ఇలా అదే పనిలో ఉన్నారు. నిఖిల్ లేకుంటే ఇంకా బ్యాకప్ చూడాలని చెప్పి పడుకుంటూ ఉంటారు అనమాట. ఇక్కడ యష్మి, నిఖిల్, పృథ్వీ వీళ్ళ టాపిక్ చాలా బాగుంటుంది యాక్చువల్గా. వీళ్ళందరి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
నిఖిల్ మధ్య మధ్యలో ఊగు కొడుతుంటారు, మొత్తం యష్మి మాట్లాడుతుంటుంది. లాస్ట్ టైం సోనియా మాట్లాడుతుంటే నిఖిల్ ఉన్నాడు, ఇప్పుడు ఈరోజు యష్మి మాట్లాడుతూ ఉంటుంది. అండ్ ఏంటంటే యష్మి బేసిక్గా ప్రేరణని ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది, వాళ్ళతో ఉండి ప్రేరణ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది అని అనింది. కానీ యష్మి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. యాక్చువల్గా క్లియర్గా యష్మి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. నిన్న ఏదైతే యష్మికి ఆ అమ్మాయి చేపల పులుసు పెట్టి నెక్స్ట్ లెవెల్ చెప్పిందో, సో అక్కడి నుంచి యష్మి కంప్లీట్గా ఇన్ఫ్లుయెన్స్ అయింది. నా మీద మంచిగానే ఉంది పాపం, అనవసరంగా మనం అనుకున్నామేమో అన్న ఒక థాట్లోకి యష్మి వచ్చేసి యష్మి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. అండ్ దట్టు నిఖిల్కి పృథ్వీకి ప్రేరణ మీద చాలా కోపం ఉంది. నేను ఆ ప్రేరణ సోనియాని చాలా హర్ట్ చేసిందని, అంటే చాలా హర్ట్ చేసిందని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఫీల్ అవుతున్నారు? పాప మా అమ్మాయి బయటికి వెళ్ళిపోతుంది, సో బయటకు వెళ్ళిపోయే అమ్మాయిని మరి అంత దారుణంగా మాట్లాడింది అంటే, బయటకు వెళ్ళిపోయింది కదా, ముందు తెలియదు లేదు నాకు, ఒకవేళ బయటకు వెళ్ళిపోయింది కదా, సో వాళ్ళంత దారుణంగా మాట్లాడింది, సో అది నాకు నచ్చలేదు అని చెప్పి వాళ్ళిద్దరు చాలా కోపంగా ఉన్నారు ప్రేరణ మీద. చాలా అంటే చాలా కోపంగా ఉన్నారు ఆ విషయంలో. అంటే ఆ అమ్మాయి టాక్సిక్ ఎందుకు అని చెప్పారు కదా, సో ఆ విషయంలో. బట్ ప్రేరణ పాయింట్ ఆఫ్ వ్యూ, జనాల పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే. అందుకని ప్రేరణను అందరూ కంగ్రాట్స్ చేస్తున్నారు, అందరూ మెచ్చుకుంటున్నారు బయట. బట్ లోపల హౌస్ మేట్స్లో వీళ్ళిద్దరు ఏంటంటే అనవసరంగా సోనియాని హర్ట్ చేసింది, పాప మా అమ్మ ఏం అనలేదు కదా ఎందుకు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారనమాట. డిస్కషన్ చాలా బాగుంటుంది, చెప్తా. నిఖిల్ తోటి బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాడు అనమాట నిఖిల్. సో నిఖిల్తో చెప్తూ ఉంటుంది అనమాట యష్మి, నువ్వు తప్పు చేయకపోతే డిఫెండ్ చేసుకో, అలాంటి డిఫెండ్కి వస్తే మాత్రం చేసుకో, మాట్లాడు, నీ మీద వేసుకోక అనవసరంగా తప్పుని, ఓకే? నీకు కరెక్ట్ అనిపిస్తే మాట్లాడు, సరిగ్గా ఇచ్చేయి. అందరు ఏమనుకుంటున్నారు అని చెప్పి నువ్వు ఆగొద్దు, ఓకే? అండ్ అందరు అనుకుంటున్నట్టు నువ్వు సైలెంట్ ఎమోషనల్ అని చెప్పి అక్కడ చూపించుకోవద్దు. నీ తప్పు లేకపోతే నువ్వు మాట్లాడు, ఎందుకంటే మనోడు నామినేషన్లోకి వస్తారని చెప్పి అమ్మాయి నమ్ముతుంది. ఎందుకంటే క్లాన్ చీఫ్, మెజారిటీ హైయెస్ట్ క్లాన్ చీఫ్ ఈ అమ్మాయికి ఉంది కాబట్టి, అమ్మాయి అప్పుడు నామినేషన్లో ఎస్కేప్ అయింది కదా. సో అదే ప్రకారము సో సీత కూడా ఖచ్చితంగా నామినేషన్లో ఉండదు, హైయెస్ట్ క్లాన్ కాబట్టి నువ్వు నామినేషన్లోకి వస్తావు, అందరూ నిన్ను నామినేట్ చేస్తారు. సో ముఖ్యంగా వీళ్ళు ఇండైరెక్ట్గా ప్రేరణ గురించి మాట్లాడుకుంటున్నారు అనమాట. సో ఖచ్చితంగా నామినేట్ చేస్తారు, నువ్వు ఇచ్చి పడేసేయి, నువ్వు తగ్గొద్దు, అండ్ తప్పు నీ మీద దయచేసి వేసుకోవద్దు, నువ్వు మాట్లాడని చెప్పి యష్మి ఇప్పటి నుంచే చెప్తుంది అనమాట. యష్మి మైండ్ ఎలా ఉంటుంది అంటే, ఎదుటి వాళ్ళు ఏమన్నా మాట్లాడుతుంటే ఆ అమ్మాయి సైలెంట్, వాళ్ళు పక్కన వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అనుకో, యష్మి కోపం వస్తూ ఉంటుంది. అందుకని యష్మి ముందు నుంచే ప్రిపేర్ చేస్తుంది అనమాట. మాట్లాడుతూ ఉంటే పృథ్వీ వస్తారు అనమాట. పృథ్వీ వచ్చి ఇంకా మాట్లాడుతుంటారు, ఏ నామినేషన్స్ అయిపోయాయి కదా, వచ్చే వీక్ అందులో ఇంకా వైల్డ్ కార్డ్స్ వస్తారు, వైల్డ్ కార్డ్స్ రాగానే నామినేట్ చేస్తారంటే, మనం వైల్డ్ కార్డ్స్ వచ్చి ఈ నామినేషన్ మనం చేయాల్సింది, మళ్ళీ వైల్డ్ కార్డ్స్ వస్తే రాగానే మనం వాళ్ళు నామినేట్ చేయలేము, బిగ్ బాస్ ఒప్పుకోడు వాళ్ళు నామినేట్ చేయడానికి. సో కాడితే వాళ్ళు మనల్ని చేయొచ్చు, మనం చేయడానికి ఉండదు అంటే పృథ్వీ వాళ్ళు మాత్రం ఎలా చేస్తారంటే, వాళ్ళు మన తప్పులు అన్నీ వాళ్ళు అన్ని గేమ్ చూస్తారు కదా, మనం ఎక్కడ తప్పు చేస్తాం ఏంటి అనేది వాళ్ళు అది ఇది చెప్పి మనం ఎక్కడ తప్పు ఎక్కడ కరెక్ట్ అని చెప్పి వాళ్ళు మనం నామినేట్ చేస్తారని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. తర్వాత నిఖిల్ అంటాడు, యష్మి ఇంత మాట్లాడి దీన్ని చేస్తుంది కానీ అమ్మాయి చాలా సోలోగా ఆడుద్దిరా. విష్ణు కూడా అప్పుడే వచ్చి కూర్చుంటుంది అనమాట. సోలోగా ఆడుద్దా, తనకు అసలు ఎమోషన్స్ ఉండవు, ఈ ఫ్రెండ్షిప్ ఈ బాండింగ్స్ ఇలాంటివి ఏమి ఉండవు, చాలా సోలోగా ఆడుతుంది అని చెప్పగానే అక్కడ అమ్మాయి ఉంటుంది అనమాట విష్ణుప్రియ. అంటే సోలోగా అంటే నీ పరంగా ఏంటి అంటుంది అనమాట. యష్మి ఒక లుక్ ఇచ్చింది. లుక్ ఇవ్వగానే దీనికి తర్వాత నెక్స్ట్ ఉంటుంది అనమాట టాపిక్. అసలు విష్ణుకి యష్మికి ఏంటి అనేది నెక్స్ట్ ఉంటుంది అనమాట. సో ఇది కూడా జస్ట్ ఒక హింట్ అనమాట. అంటే విష్ణు అడుగుతుంది అనమాట, నీ పరంగా ఏంటంటే నిఖిల్ అంటాడు, అది ఆ అమ్మాయి అందరితో ఒకేలా ఉంటుంది, కాకపోతే ఎమోషన్స్ బాండింగ్స్ అలాంటివి ఏమి ఉండవు, జస్ట్ నార్మల్గా గేమ్ ఆడుతూ ఉంటుంది. గేమ్ అంటే గేమే, తనకి టాస్క్ వస్తే టాస్కే, ఇలాంటివి ఏమి ఉండవు. నామినేట్ చేయాలంటే ఎవరైనా నామినేట్ చేస్తుంది అన్న సెన్స్లో మనోడు చెప్తుంటారు అనమాట. ఎమోషన్స్ లేవా, బాండింగ్స్ లేవా అని అమ్మాయి అంటుంటుంది విష్ణుప్రియ. అంటే యష్మి అంటుంది, యూనో టాస్క్ పరంగా గేమ్ పరంగా ఉంటుందేమో కానీ మరీ నా గేమ్ని చెడగొట్టుకునే అంత ఉండదు అన్నట్టు ఈ అమ్మాయి చెప్తా ఉంటుంది అనమాట. సో యాక్చువల్గా ఇక్కడ ట్రిగ్గర్ అయింది కదా, సో ఈ ట్రిగ్గరింగ్ మూమెంటే ఇది జస్ట్ అనమాట. అంతకుముందు నుంచే విష్ణుప్రియ గురించి ఈ అమ్మాయి యాక్చువల్గా యష్మికి ఒక లోపల ఒక థాట్ ఉందన్నమాట. సో ఆ థాట్ని వీళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది, బేసిక్గా వీళ్ళతో చెప్తూ ఉంటుంది ఆ థాట్ ఏంటి, అసలు ఆ అమ్మాయి ఎలా మాట్లాడుద్ది నా గురించి అలాగా అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అనమాట. జస్ట్ ఎస్సెక్క ఆ టాపిక్ చెప్దాము.
తర్వాత అశ్మి అంటది అక్కడే, విష్ణు ఒప్పుకోదురా ఈ మాట చెప్తే అని చెప్పి అంటది అనమాట. సో ఎందుకంటే యష్మికి లోపల ఉంది, అది జస్ట్ ఒక మాట చిన్నగా బయటకు వచ్చింది అనమాట. తర్వాత నబెల్ ఆదిత్య వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. నబెల్ అంటాడు అనమాట, మనీని వీళ్ళు యాక్చువల్గా అంటే నిన్న పంపించేయకుండా మనీని ఉంచారు కదా, వీళ్ళందరూ మనీని ఉంచేది లోపల నామినేట్ చేయడానికే. బేసిక్గా నామినేట్ చేయడానికి ఒక పర్సన్ కావాలి వీళ్ళకి. సో అందుకని చెప్పి మనీని ఉంచుతున్నారని చెప్పి నబెల్ అంటాడు. యాక్చువల్గా అది కూడా కరెక్టే, కొంచెం ట్రూ పాయింటే. మణికంఠ వచ్చేది వీళ్ళు సేఫ్గా ఒక నామినేషన్ మణికంఠ మీద పడేయడానికి, నువ్వు ఫ్లిప్ అవుతానో లేకుంటే నువ్వు వీక్ అనో ఏదో చెప్పి మనీని నామినేట్ చేయడానికి మణికంఠ ఉంచుతారు వీళ్ళు. అంటే ఆదిత్య గారు అంటారు, వాళ్ళు కొంతమంది కాపీ పేస్ట్లు కూడా చేస్తుంటారా, అంత కరెక్ట్ కాదు. అంటే నువ్వు యాక్చువల్గా మీరు సేవ్ అవుతారా అది ఇది అనుకున్నాను, చాలా భయం వేసింది మీరు లోపలికి వెళ్ళేసరికి, మీరు సేవ్ అయ్యేసరికి నేను చాలా అనుకున్నానంటే ఆయన ఆదిత్య అంటారు, నా ఆడియన్స్ వేరు, బిగ్ బాస్ చూసే వాళ్ళు కాదు, నెక్స్ట్ వారం మీకు ఇంకా ఘోరంగా ఉంటుంది అంటాడు. అంటే నెక్స్ట్ వారం ఇంకా మీకు ఇంకా ఘోరంగా ఉంటుంది అంటున్నాడు. అంటే నేను వెళ్ళిపోతాను, నాకు ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. ఇంకా లెక్కేసుకుంటూ అంటున్నాడు, ఇంకెవరు లేరు మనమే అనుకుంటున్నాడు ఏమో మరి ఈయన. మరి బేసిక్గా నా ఆడియన్స్ వేరంట, మరి ఈయన ఆడియన్స్ ఎవరు, మరి ఈయనకి పిఆర్ ఓటింగ్ పడుతుందో మరి ఏమో, మరి నా ఆడియన్స్ వేరంటాడు ఆయన. అంటే హిందీ వాళ్ళు ఈయన కోసం ఓట్లు వేస్తారు చూసి, మేబీ ఆయన నమ్మకం ఏమో మరి. సో బట్ తెలుగు బిగ్ బాస్ షో కాబట్టి తెలుగు వాళ్ళే ఓన్ చేసుకుంటారు ఎవరైనా, ఏ స్టేట్ వాళ్ళైనా. అండ్ మణికంఠ ఆదిత్య కూడా వచ్చి మణికంఠ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు అనమాట ఆదిత్య గారు. ఆయన మాట్లాడుతూ ఉంటారు, సెకండ్ వీక్ మీ మీద నాకు మణికంఠ మాటలు ఎలా ఉంటాయంటే అబ్బా గుచ్చినట్టు మాట్లాడతాడు. మణికంఠను అలా ఎవరైనా గుచ్చినట్టు మాట్లాడితే మణికంఠ మళ్ళీ తీసుకోలేరు. సెకండ్ వీక్ మీ మీద నాకు కోపం ఇలా పొంగుకుంటూ వచ్చేదన్నయ్య. సో అది నాకు అసలు భలే నచ్చేది కదా అసలు ఆ కోపము అది అంటారు. తర్వాత ఈ నిఖిల్ వీళ్ళ నామినేషన్స్ గురించి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. ఇక్కడ నిఖిల్, నబెల్, పృథ్వీ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆ పాయింట్ చెప్పి ఈ పాయింట్ చెప్పి నామినేట్ చేస్తారు, నువ్వు కాఫీ సరిగ్గా పెట్టలేదు అది ఇది అంటారు. నేను చిరాకు వదిలేస్తాను, ఏదైనా మంచి పాయింట్ చెప్తే డిఫెండ్ చేస్తాను, లేకపోతే చిన్న చిన్న పాయింట్ చెప్తే చేసుకోపోండి రా అని చెప్పి అనేస్తాను, దాన్ని కూడా ఎవరు డిఫెండ్ చేస్తారు అన్నట్టు నిఖిల్ మాట్లాడుతూ ఉంటాడు. పృథ్వీ అంటాడు, పృథ్వీ ఏముంది ఇంకా తొక్క ఏముంది, 2 చల్లనీళ్ళు పోసుకుంటే చల్లనీళ్ళు ఆల్రెడీ పోసుకున్నాం ఇంకేముంది అన్నట్టు మాట్లాడతారు. ఫస్ట్ నబిల్కి అర్థం కాల, తర్వాత నిఖిల్ చెప్తాడు అనమాట, ఆల్రెడీ మనం అంటే నిండా మునిగిరి వాడికి చలి ఏముంది అన్న సెన్స్లో మనోడు మాట్లాడతాడు. ఆల్రెడీ ఇన్ని నామినేషన్లు ఫేస్ చేసాం, ఇంకొక నెక్స్ట్ నామినేషన్ పెద్ద ఏమవుతుంది అని చెప్పి పృథ్వీ సెన్స్ అనమాట. నబిల్ కూడా అదే అంటాడు, ఓకే అర్థమైంది, 2 సార్లు జగ్లో వాటర్ పోసుకుంటే 3ోసారి పెద్ద చలి ఏముండదు కదా అని, అంతే నామినేషన్స్లోకి రావడమే కరెక్ట్ అని అనుకుంటా ఉంటారు. పాప మణికంఠ అక్కడ ఏమంటే భయపడతా ఉంటాడు, నామినేషన్స్ వద్దు. మణికంఠ లోపల ఉన్న మణికంఠ గురించి జనాలు ఎంత ఆలోచిస్తుంటారో బయట ఉన్న జనాల గురించి లోపల ఉన్న మణికంఠ కూడా అలాగే ఆలోచిస్తుంటారు. మా వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి ఈ వీక్ అన్న, ప్రతి వీక్ నామినేషన్స్లోకి వస్తున్నాను, కంటిన్యూస్గా 4 వీక్స్ నామినేషన్స్లో ఉన్నాను, ఈ వీక్ అన్నా మా ఆడియన్స్కి నేను రెస్ట్ ఇవ్వాలని చెప్పి మణికంఠ అనుకుంటా ఉన్నాడు. అలా రెస్ట్ ఇవ్వకూడదు అని చెప్పి వీళ్ళు అనుకుంటా ఉంటారు. మణికంఠ ప్రతి వీక్ నామినేషన్లోకి రావాలి, మేము నా ఓట్స్ వేస్తుండాలి, అప్పుడే మణికంఠ ఓట్ బ్యాంకు కన్సాలిడేట్ అవుతుంది అని చెప్పి మణికంఠ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆ విషయం మణికంఠకి తెలియట్లే. ఆదిత్య గారు మళ్ళీ ఇక్కడ ఆదిత్య గారిది కట్ చేస్తే నబెల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, మళ్ళీ ఇటు వస్తారనమాట. నేను సోనియా గారికి చాలాసార్లు హింట్ ఇచ్చా, ఆమెకి అర్థం కాలే, ఎక్కడో తప్పు జరిగింది, నేను ఆమెకి నీకు ఆమె ఏం డిష్ ఇచ్చిందని అడుగుతాను అనమాట. సో మణికంఠ అంటాడు, నాకు ఏమి డిష్ ఇవ్వాలా, అందుకో నాకు అసలు ఎందుకు ఏం డిష్ ఇవ్వలేదు, మేబీ నేను ఆ తాళి మొత్తం నేనే అయి ఉండొచ్చేమో అని మణికంఠను తను పొగుడుకుంటాడు అనమాట. సో సీత మణికంఠ డిస్కషన్ ఇక్కడ ఇది బాగుంటుంది యాక్చువల్గా డిస్కషన్. మణికంఠ అడుగుతూ ఉంటాడు అనమాట. మణికంఠ తన అవసరం కోసం ఏదైనా అడుగుతాడు, ఎవరైనా మొహమాట పడ్డాడు, తప్పుగా ఫీల్ అవ్వడు అండ్ సిగ్గుగా ఫీల్ అవ్వడు అండ్ పరువు తక్కువ అది అడగలేము, ఈగో ఇలాంటివి ఉంటుంది మణికంఠకి. తను సేవ్ అవ్వాలి అనుకున్నప్పుడు లేదా తనకి ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉందనుకున్నప్పుడు మణికంఠ ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఎంత దూరమైనా వెళ్ళి మాట్లాడగలుగుతాడు. అది మణికంఠలో అది ఉందన్నమాట. యాక్చువల్గా ప్రతి మనిషిలో అది ఉండాలి, బిగ్ బాస్ హౌస్లో ఉన్న పర్టికులర్గా అది ఉండాలి. మణికంఠలో అది ఉంది. మణికంఠ ఏమంటాడు, ఐ టుక్ ఏ రిస్క్ సీత నీ క్లాన్ లోకి రావడానికి. సో నీ క్లాన్ మెంబర్స్ నుంచి నీ క్లాన్ మెంబర్స్ నుంచి ఎవరైనా సేవ్ చేయాలని బిగ్ బాస్ నీకు చెప్తే సో దయచేసి కొంచెం నన్ను సేవ్ చేయవా ప్లీజ్ అని అడుగుతాను అనమాట. సో సీత అంటది,
నా క్లాన్ మెంబర్స్ నుంచి ఉండదు, అందరి నుంచి ఉంటుంది నాకు తెలిసి. నీ మీద పాయింట్స్ కరెక్ట్ అనిపించకపోతే, ఇన్వాలిడ్ అనిపిస్తే నేను సేవ్ చేస్తా పక్కా. కట్ చేస్తే మనకు తెలియదు కదా నామినేట్ చేస్తుంది సీతనే అని చెప్పి, అది కూడా చెప్పుద్దిలే పాపం. నెక్స్ట్ మణికంఠ, బట్ ఇది కూడా కొంచెం కన్సిడరేషన్లోకి తీసుకో, నేను నీకు రిస్క్ చేసి మరి నీ క్లాన్లోకి వచ్చాను కదా, సో కొంచెం చూడు అని చెప్పి కొంచెం ఇది కూడా కన్సిడరేషన్లోకి తీసుకో అంటది. సీత అంటది, నేను అందరినీ కన్సిడరేషన్లోకి తీసుకుంటానరా, నా ఫ్రెండ్స్ అని కాదు, నాకు పాయింట్ ఇన్వాలిడ్ అనిపిస్తే నేను ఖచ్చితంగా నిన్ను సేవ్ చేస్తా. లాస్ట్ నామినేషన్లో కూడా ప్రేరణ నైనికాని చాలా నార్మల్ రీజన్ తోటి నామినేట్ చేసింది, అసలు దాంట్లో వ్యాలిడ్ పాయింటే లేదు. నిఖిల్ ఆ రోజు తీసుకున్న డెసిషన్ నాకు చాలా కరెక్ట్ అనిపించింది, అందుకే నేను ఏం మాట్లాడాలి బేసిక్గా అని చెప్పి ఈ అమ్మాయి అంటుంది అనమాట. సో అందరికి అదే అనిపించింది కదా, సో ప్రేరణ వేసిన పాయింట్ కరెక్ట్ కాదు, ఒక్క ఓటే పడింది, అందుకే నిఖిల్ ఆ అమ్మాయిని సేవ్ చేశాడు. సో ఆ పాయింట్ యాక్చువల్గా అమ్మాయి ఇక్కడ చెప్పుద్ది అనమాట. సో నేను కరెక్ట్ అనుకున్నాను రా అని చెప్పుద్ది అనమాట. తర్వాత మణికంఠ అంటాడు, ఫిజికల్గా మెంటల్గా నిన్ను సేవ్ చేశాను. నిన్ను హ్యామర్ టాస్క్ అప్పుడు కూడా నేను ఫిజికల్గా మెంటల్గా నిన్ను చీఫ్ చేయాలి అని ట్రై చేశా, నీకు కూడా ఆ విషయం చెప్పాను. అండ్ నీ క్లాన్లో నేను రాలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా, అంటే రావాలి అనుకున్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా నువ్వు స్వాప్ చేసుకోను నేను అని చెప్పినా నేను అర్థం చేసుకొని నేనే దగ్గా, నేనేం అనలేదు అక్కడ. ఓకే, అండ్ ఆ క్లాన్ నుంచి అవుట్ ఆఫ్ ద క్లాన్ రావాలి అని చెప్పి నాకు ఒక బ్యాండ్ దొరికినప్పుడు అది తీసుకొని కూడా నేను రిస్క్ చేసి మరి నీ క్లాన్లోకి వచ్చా. ఓకే, సో అంటే సీత అంటుంది అనమాట, ఇది ఇంటికి సంబంధించింది. ఓకే, ఇది అంటే సేవ్ చేసే విషయం ఇంటికి సంబంధించింది. ఒక క్లాన్ చీఫ్కి అందరినీ వస్తే సేవ్ చేయాలన్నప్పుడు ఇంటికి సంబంధించింది. నేను నిన్ను నామినేట్ ఒకవేళ లాస్ట్ టైం నేను నామినేట్ చేశా, బట్ నిన్న సినారియోలో ఇక్కడ చాలా బాగా చెప్పుద్ది అమ్మాయి, నేను నిన్ను నామినేట్ చేశా, బట్ సోనియా నిన్ను కాపాడాలి, అది ఒకళ్ళని ఇంట్లో ఉంచాలన్నప్పుడు నేను నీకే స్టాండ్ తీసుకున్నా. ఎందుకు? యాక్చువల్గా ఆడియన్స్ నిన్ను సేవ్ చేశారు, ఆడియన్స్ పర్స్పెక్టివ్లో నువ్వు గేమ్ ఆడాలి, నువ్వు ఉండాలి అనుకున్నారు, బట్ నేనెవరిని నిన్ను పంపించడానికి బయటకి. సో అందుకనే నేను నీ వైపు నిలబడ్డాను. నీ వైపు ఒకవేళ అందరూ సోనియా వైపు నిలబడి ఉన్నా, నీ వైపు ఎవరు నిలబడకపోయినా నేను నీ వైపు నిలబడేవాడిని. సో నేను యష్మితో కూడా అదే చెప్పాను, యష్మి వాళ్ళు కూడా అందుకే దానికి కన్విన్స్ అయ్యి యష్మి వాళ్ళు నీ వైపు నిలబడ్డారు అని చెప్పి చెప్తుంటుంది అనమాట. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు సేవ్ అయిపోయావు కాబట్టి నేను ఖచ్చితంగా మీ వైపే ఉండాలి, ఆడియన్స్ నేను డిస్రెస్పెక్ట్ఫుల్ చేయలేను కదా అని చెప్పి ఈ అమ్మాయి అంటుంది అనమాట. చాలా మంచిగా చెప్పుద్ది అన్నమాట. సో నెక్స్ట్ మణికంఠ అంటాడు, నేను తీసుకున్న పాయింట్ అంటే నన్ను ఇప్పుడు దాకా నామినేట్ చేశారు కదా, అది కరెక్టే నువ్వు చెప్పింది, ఆడియన్స్కి ఆపోజిట్గా ఎవరు గేమ్ ఆడరు కదా అని చెప్పి నాకు అది కరెక్టే అని చెప్పి మణికంఠ అంటాడు. తర్వాత మణికంఠ అంటాడు, నా మీద పడిన పాయింట్స్ ప్రతిదీ నేను తీసుకున్నా, వర్క్ చేశా, మళ్ళీ పాత పాయింట్లు తీసుకొని నా మీద నామినేషన్ చేస్తే నేను ఒప్పుకోను. యాజ్ అ కంటెస్టెంట్స్గా 4 వీక్స్ ఉన్నా, సో నేను ఆడియన్స్కి రెస్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. మణికంఠ ఏమంటారు అంటే ఇక్కడ మళ్ళీ మణికంఠ ఆలోచిస్తుంటాడు అనమాట, ఎలాగా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మణికంఠ ఆలోచిస్తుంటాడు, ఈ వీక్ నేను ఎక్కడ నాకేం తప్పులు కనపడలేదు, మేబీ ఈ ఫ్లిప్ మీద ఒకటి నామినేట్ చేస్తారు, సో అది ఒకవేళ ఇది కూడా కాదు అని అనుకుంటే, సో పాత విషయాలు తీసుకొచ్చి మళ్ళీ నన్ను ఎవరైనా నామినేట్ చేయాలనుకుంటే నేను ఒప్పుకోను. అంటే మణికంఠ భయం ఏంటంటే ఎవరైనా ఎక్కువ నామినేషన్లు మణికంఠ మీద పడ్డాయనుకోండి, ఒక 5, 6, 4, 3 ఎక్కువ నామినేషన్స్, నెంబర్ ఆఫ్ నామినేషన్స్ పడితే మణికంఠ మీద జనాల్లోకి మణికంఠ ఏదో పెద్ద తప్పు చేశాడు అందుకని ఎంతమంది నామినేట్ చేశారు అనే ఒక ఇంప్రెషన్ పోద్ది మణికంఠకి జనాల్లోకి అని చెప్పి మణికంఠ భయం అనమాట. అందుకని ఎంత వీలైతే అంత తగ్గించుకోవాలనుకుంటా ఉంటారు మణికంఠ. సో అదంతా అయిపోయిన తర్వాత నిఖిల్ యష్మి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది యాక్చువల్గా ఇంట్రెస్టింగ్ టాపిక్. యష్మి అంటది, హౌస్లో సీత తప్ప మిగిలిన వాళ్ళందరూ కరెక్ట్గా ఆడలేదు, ఏదో పరంగా తప్పు చేస్తున్నారు. అంటే విష్ణు పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తుంటుంది అనమాట, ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంటుంది అనమాట. ఇక్కడి నుంచి హౌస్లో సీత తప్ప మిగిలిన వాళ్ళందరూ కరెక్ట్గా ఆడట్లేదు, ఏదో పరంగా తప్పు చేస్తున్నారు అని విష్ణు అభిప్రాయము. ఆ నేచర్ నాకు అస్సలు నచ్చట్లేదు, సీత గేమ్ కూడా నాకేం కనిపించట్లేదు రా, బికాస్ తను చీఫ్ అయింది మా వల్ల, చీఫ్ అయింది ఈ అమ్మాయి వల్ల. ఎలా అవుతుంది చీఫ్? ఈ అమ్మాయి నామినేట్ వాళ్ళ హ్యామర్ ఇస్తే ఆ అమ్మాయికి దొరికింది కదా, ఈ అమ్మాయి హ్యామర్ ఎక్కడ ఇచ్చింది? ఈమె ఆ క్లాన్లోకి వెళ్ళేసరికి చీఫ్ అయింది అనుకుంటుందా ఏంటి? నాకేం అర్థం కాలే. ఆ నేచర్ నాకు చీఫ్ అయిన వల్ల
చీఫ్ అయిన తర్వాత కూడా తను గేమ్ ఆడలేదురా ఎవ్రీ వీక్ తను గేమ్ ఆడకుండా ఎస్కేప్ అవడం కరెక్ట్ కాదు కదా, తను కూడా గేమ్ ఆడాలి కదా అని చెప్పి అంటది. అరే అసలు ఆ చీఫ్ అయ్యి మా అందరికీ గేమ్ ఆడిపించేలాగా చేయటమే అసలు గ్రేట్ విషయము. మళ్ళీ ఆమె గేమ్ ఆడేది గేమ్ ఆడితే గేమ్ యష్మి ఏంటంటే టాస్క్. యష్మి మైండ్లో టాస్క్, బిగ్ బాస్ అంటే టాస్క్ అనే ఒక ముద్ర పడిపోయింది యష్మి విషయంలో. టాస్క్ ఏంది, ఒకవేళ గేమ్ ఆడితేనే ఆ అమ్మాయికి పాయింట్లు దొరుకుతాయి నామినేట్ చేయడానికి అని అనుకుంటుందేమో తెలియదు, కానీ టాస్క్ కాదు యష్మి. లివ్ ఇన్ బిగ్ బాస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ కంపేర్ టు టాస్క్ కదా. బిగ్ బాస్లో ఉండటమే చాలా పెద్ద టాస్క్లు ఆడటం అనేది చిన్న విషయం. అసలు టాస్క్లు ఆడటం అనేది ఏంటబ్బా, అక్కడ ఉన్న డెసిషన్ మేకింగ్, మనలో ఉన్న డెసిషన్ మేకింగ్ ఏంటి, మనలో ఉన్న స్పాంటినియస్ కానీ మనలో ఉన్న షార్ప్నెస్ కానీ ఏంటనే తెలుస్తుంది అంతే. ఆ టాస్క్ అనేది ఏదో తమాషాకి గొడవలకి ట్రిగ్గర్ అవడానికి. తన ఎగ్ టాస్క్లో కూడా గుడ్డు దగ్గరికి కూడా రాలేదు. సీతతో కంపేర్ చేస్తే విష్ణు కొంచెం మళ్ళీ కొంచెం విష్ణు బెటర్ అంటది. ఫస్ట్ విష్ణు అదే చెప్పింది కదా, సీత తప్పితే ఎవరు ఆడట్లేదు అని చెప్పి. అక్కడ ఆ నేచర్ నాకు నచ్చట్లేదు అంటది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సీత కంటే విష్ణువే బెటర్ అంటది. మరి ఈ అమ్మాయి మరి ఎట్లా చెప్పుద్ది సీత కంటే విష్ణు బెటర్ అని? విష్ణు చెప్పినప్పుడు ఆ నేచర్ నచ్చినప్పుడు మరి ఈ నేచర్ కరెక్ట్ కాదు కదా అని నా ఒపీనియన్. అయితే అది సీతతో కంపేర్ చేసి విష్ణు బెటర్. ఆయన డైరెక్ట్గా నాకు సార్ సీత ఏ విషయమైనా డైరెక్ట్గా చెప్పుద్ది అని చెప్తారు ఏంటారు, అసలు నాకు అర్థం కాలేదు. నిజంగా డైరెక్ట్గా చెప్పే అమ్మాయి అయితే సోనియా మీద అమ్మాయికి అంత ఉంది కదా, లాస్ట్ వీక్ అంత గొడవలు పడ్డారు కదా, కనీసం నామినేట్ చేయలేదు ఎందుకు? నేను నామినేట్ చేస్తే సూపర్ మాట్లాడావు, సూపర్గా చెప్పావు, ద స్వీటెస్ట్ అది అని చెప్పారు. నేను చేయాలనుకున్నాను, బట్ సేమ్ ప్లాన్ కదా, సో అందుకని చేయలేకపోయానంటది ఏంట్రా. సేమ్ ప్లాన్ అయితే ఏంటి నామినేట్ చేయడానికి? మరి ఇంకా సీత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎక్కడ మాట్లాడుతుంది, మొహం మీద ఉన్నది ఎట్లా చెప్పొద్ది అంటది. సో ఈ పాయింట్లో కరెక్ట్. యాక్చువల్గా సీత వాళ్ళందరూ నామినేట్ చేస్తుంటే సోనియా అని వీళ్ళు యష్మి అందరు సంతోషపడుతున్నారు, బట్ ఒక్కరికి కూడా నామినేషన్ చేసే దమ్ము లేదా అని అడిగాం కదా. సో ఈ పాయింట్లో ఖచ్చితంగా యష్మిని అగ్రి చేయొచ్చు. అండ్ సీతని ఇంకొక వీక్ చూస్తారా, ఇప్పుడు చెయ్యాలని లేదు, అండ్ చీఫ్గా కూడా ఉంది కాబట్టి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పింది నాతోటి. సో అందుకని నేను ఆగిపోయాను అని చెప్పుద్ది అనమాట. సో నెక్స్ట్ విష్ణు గురించి మాట్లాడుతూ ఉంటుంది. విష్ణు గోల్డెన్ రూమ్లో అంటే ఫస్ట్ వీక్లో ఇంటర్వ్యూ చేసింది కదా, దాని గురించి చెప్తా ఉంటుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట విష్ణు గురించి వాళ్ళకి చెప్పడం. అండ్ విష్ణు గురించి, ప్రేరణ గురించి ముగ్గురు మైండ్లో ఒకటే ఉంటుంది అనమాట, కోపం ఉంది ప్రజెంట్. వీళ్ళు చెప్పుకుంటా ఉంటారు ఒకరికొకరు దాన్ని. విష్ణు గోల్డెన్ రూమ్లో నన్ను తీసేస్తా మొన్న టాస్క్లో అదే, అంటే ఈ అమ్మాయి వేరే క్లాన్ కదా, విష్ణుప్రియ మీ క్లాన్లో ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ నిన్నే తీసేదాన్ని, తర్వాత సోనియా, తర్వాత మణికంఠ ఎఫర్ట్స్ చాలా బాగా పెట్టాడు అని చెప్పుద్ది అనమాట. నిన్నే తీసేస్తాను అని విష్ణుప్రియ చెప్పిందంట. ఆ విష్ణుప్రియ ఏంటంటే ఫ్లోలో 100 మాట్లాడుద్ది, అది హట్ అవుతుందా లేదా అనేది ఆలోచించదు. ఈ అమ్మాయి ఏంటంటే చాలా సీరియస్గా తీసుకున్నది. బట్ ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మాయి చెప్పడంలో తప్పు లేదు, బట్ ఏంటంటే ఆ అమ్మాయి చాలా నవ్వుతూ క్యాజువల్గా చెప్పేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి తీసుకోలేకపోయిందంట, అది చెప్తా ఉంటుంది ఇక్కడ. తర్వాత మళ్ళీ కంటే ఎఫర్ట్స్ అని మళ్ళీ అంటుందంట, నీ వల్లే యాక్చువల్గా ఆ పోల్ టాస్క్ కూడా నువ్వు చాలా స్లోగా చేసావు, నీ వల్ల అది పోయింది. సో అంటే ఈ అమ్మాయి అంటుందన్నమాట, నేను గేమ్ ఆడకుండా 2 వీక్స్ ఎలా సర్వైవ్ అయింది, అని నేను గేమ్ ఆడకుండా ఎలా ఉంటాను? ఆ పోల్ టాస్క్ ఒకటే స్లోగా చేశాను, మిగిలిన అన్ని గేమ్స్ టాస్క్ బాగా లేదా, మిగిలిన టాస్క్లు బాగా లేదా అంటే నిఖిల్ అంటాడు అనమాట. యాక్చువల్గా నిఖిల్కి చాలా కోపం ఉంది విష్ణుప్రియ మీద. ఆ గాజులు అది ఇది అన్నట్టు మాట్లాడింది కదా, గాజులు దొరుకుకొని బొట్టు పెట్టుకోండు అది ఇదని. సో అక్కడ చాలా హర్ట్ అయ్యాడు నిఖిల్, చాలా అంటే చాలా హర్ట్ అయ్యాడు, చాలా పర్సనల్గా తీసుకున్నాడు నిఖిల్. సో చెప్తా ఉంటాడు అనమాట, తను ఓడిపోతే ఇండైరెక్ట్గా ఇన్సల్ట్ చేయటము, సోఫాలో కూర్చొని నవ్వుకోవటము, ఇన్సల్ట్గా పోర్ట్రే చేయటము, అలా మేము చెప్తే తీసుకుంటారా అని చెప్పి పృథ్వీతో మాట్లాడుతుంటారు. యాక్చువల్గా పృథ్వీకి చెప్తుంటారు, అదిరా బాబు విష్ణుప్రియ అని చెప్పి పృథ్వీతో మాట్లాడుతూ ఉంటారు అనమాట. యష్మి అంటది మళ్ళీ వెంటనే, అలా అయితే నేను కూడా అనొచ్చు, నువ్వు అమ్మాయి విష్ణుప్రియ అంటది నేను చీఫ్ అవ్వడానికి రెడీ లేను అని చెప్పుద్ది. సో మనం ఆ పాయింట్ తనే చెప్పుద్ది, మనం ఆ పాయింట్ చెప్పొచ్చు కదా. అండ్ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో కూడా ఇంకా యష్మికి బీపీ రేజ్ అయిపోయింది అనమాట, కోపం వచ్చేస్తుంది యష్మిలోకి. ఇంకా స్విమ్మింగ్ పూల్ టాస్క్లో కూడా ఫస్ట్ వెళ్ళింది మణి, నువ్వు ఆపావు, లేకుంటే ఫస్ట్ తనే మణికంటే వెళ్ళేవాడు. సోనియా పడిపోయింది, అందుకనే తను వెళ్ళింది బై లక్, అంతేగాని తనకు ఒక అడ్వాంటేజ్ వచ్చి తను దూకింది తప్పితే తనది ఏమీ లేదు అక్కడ అని చెప్పి మాట్లాడుతాను అనమాట. ఇంకా కోపం వస్తుంది యష్మిలో. సాక్స్ గేమ్లో కూడా ఎందుకు ఇదంతా తనని తీసేస్తాను ఫస్ట్ అన్నందుకు ఆ టాపిక్ ఎవరితో డిస్కస్ చేయాలి. ఆ అమ్మాయి ఆ రోజంతా బాధపడిందంట, ఇప్పుడు డిస్కషన్లోకి వచ్చింది ఆ పాయింట్. సో యష్మి తనలో ఉన్న
ఆ లోపల నా ఎమోషన్ అంతా కక్కేస్తుంది బయటికి. సాక్స్ గేమ్లో కూడా ఫస్ట్లోనే పోయింది. తన గేమ్ ఎక్కడా చూడలేదు నేను 2 వీక్స్ చూడలేదు. అండ్ 2 వీక్స్ నేను చీఫ్గా హైయెస్ట్ క్లాన్కి చీఫ్గా ఉన్నాను. 2 వీక్స్ చీఫ్గా చేశాను, 1 వీక్ చీఫ్కి హైయెస్ట్ క్లాన్కి చీఫ్గా చేశాను. అలాంటిది నన్ను వచ్చి నేనైతే ఫస్ట్ నిన్నే తీసేస్తాను అని ఎలా అంటదిరా? అసలు నాకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అసలు అవ్వలేదు. అసలు ఆ రీజన్ కోసం అయితే ఏడ్చేశాను నేను. నా వల్ల అవ్వలేదు అసలు. నేను చీఫ్ అయ్యాక నేను ఫస్ట్ వీక్ తీసుకొచ్చింది. నేను చీఫ్ అయ్యాక ఇంటర్వ్యూ చేసే అప్పుడు అంటే అడల్టరేట్ కామెంట్ సోనియా అనేది కదా ఆ టైంలోనే. అప్పుడు దే ఆల్ థాట్ నేను సైకో అని, స్టూపిడ్ అని, యారగెంట్ అని, స్టబ్బర్ అని ఇలాంటి మాటలు ఎన్నో మాట్లాడారంటే మనోడు అంటాడు నేను కూడా ఆ మాట చెప్పాలి అంటాడు అనమాట. పృథ్వీ నేను కూడా ఉన్నాను ఆ మాట అన్న వాటిలో, నిఖిల్ అంటాడు అన్ఫేర్ అది ఇది అన్నారు. అది గుర్తొచ్చి నేను అసలు అది కూడా గుర్తొచ్చింది నాకు, అది కూడా గుర్తొచ్చి అన్నీ ఏడ్చేశాను నేను అంటదనమాట. ఏడవడానికి కారణం ఏంటంటే అవన్నీ ఫస్ట్ వీక్లో అన్నీ అన్నారు, ఈరోజు నన్ను తీసేస్తా అన్నారు. మొన్నటి వరకు మళ్ళీ నేను వాళ్ళ క్లాన్లో ఉంటే స్వీటు బుజ్జి కన్నా అసలు నామినేషన్ చేయడం కానీ సోనియా అని అసలు అందరూ నన్ను వచ్చి ముద్దు పెట్టుకున్నారు, ముచ్చట్లు ఆడారు నాతోటి. నువ్వు తోపు తురుమన్నారు, నువ్వు స్వీట్ అన్నారు, అదన్నారు ఇదన్నారు అని చెప్పి చెప్తా ఉంటుంది అనమాట. గేమ్ వచ్చినప్పుడు డైరెక్ట్గా డిమోటివేట్ చేస్తుంది. అది నువ్వు ఆడితే ఓకేనా, మరి నేను ఆడితే చేయకూడదు అని చెప్పి చెప్తా ఉంటాను అనమాట. ఇంకా నిఖిల్ అంటాడు షీ డోంట్ రెస్పెక్ట్ ఎనీ వన్, నాకు కూడా ఇన్సల్ట్ చేసింది, అసలు నేను తీసుకోలేకపోతున్నాను మనోడు అంటాడు. యష్మి అంటది అసలు పులిహోర దద్దోజనం. ఇక్కడ నాకు సార్ యాక్చువల్గా పులిహోర దద్దోజనం వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఉంటుందంటే పులిహోర దద్దోజనం వచ్చినప్పుడు నాకు సార్ చెప్పచ్చు సార్, నాకు ఏం లేదు సార్ ఆ పాయింట్లో అలా అన్నాను, నేను ఎవరికి చేయాల్సిన అవసరం లేదు, నాకు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పే అవకాశం అమ్మాయికి అక్కడ ఉంటుంది. అయినా ఎందుకు తను చెప్పలేదురా, అసలు నాకు చాలా కరెక్ట్ అనిపించలేదని. ఇలాగే నేను ఎట్లా మాట్లాడుతున్నానో కోపంగా ఫాస్ట్గా మాట్లాడుతూ అనమాట. యష్మి బీపీ రేజ్ అయ్యి నీకు అది చెప్తే నాకు కోపం వచ్చింది, పులిహోరాన్ని నీకు ఇవ్వడం నాకు అసలు చాలా కోపం వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, నువ్వు ఫ్లడ్ చేస్తున్నావు అని అందరితోటి, అందుకే నా అమ్మ నీతో ఫ్లడ్ చేస్తుంది. అసలు అందరితో నువ్వు ఫ్లడ్ చేస్తున్నావా, అది ఎలా అంటే బ్లేమ్గా ఎలా చెప్తుంది. ఫ్లడ్ చేయడం అంటే ఇట్స్ ఏ బ్లేమ్ చేయటం అలాగా యష్మి మాట్లాడుతుంది అనమాట. ఎలా చెప్తుంది అసలు, షీ హ్యావ్ ఎ ఛాన్స్ కదా, నేను ఎవరికి ఇవ్వను సార్ అని. మరి ఎందుకు ఆ మాట ఎందుకు చెప్పలేదు తను నీకు అంత ఈజీగా ఎలా ఇచ్చేస్తుంది ఆ వర్డ్, అది అసలు నాకు నచ్చలేదురా నిజంగా అని యష్మి ఇలా మాట్లాడుతుంది అనమాట. నిఖిల్ అంటాడు పులిహార అంటే ఏంటో చెప్పు, దద్దోజనం అంటే చెప్పు. దద్దోజనం అంటే ఇది ఒకటో చోట కదలకుండా ఎక్కడో చోట ఉన్నట్టు, దాన్ని ఎవరు పెద్ద లైక్ చేయనట్టు. సో అది కదా, నేను పులిహోర నువ్వు నాకు నచ్చలే, నేను అందుకే కోపంగా ఆ పులిహోర గిలిహోర అంటావు నాకు నచ్చలేదు, అందుకే నేను అమ్మాయి వైపు చాలా కోపంగా చూస్తున్నాను అని చెప్పి నిఖిల్ అంటాడు. పృథ్వీ అంటాడు తనని అడుగుదాం కదా ఇద్దరము, తను అడిగాం కదా ఇద్దరం అడిగాము, తను క్లారిటీ ఇవ్వలేదు. సో మేబీ తను నార్మల్గా ఇచ్చిందేమో, బిహైండ్లో తను ఏం మాట్లాడుతుంది అనేది నా గురించి మాట్లాడడానికి నేను ఛాన్స్ ఇవ్వను, నేను డైరెక్ట్గా అడిగేస్తాను. సో అడిగినప్పుడు బట్ నాకేం చెప్పలేదని చెప్పి మనోడు అంటుంటాడు అనమాట. యష్మి అంటది నేను ఏ సిట్యువేషన్లో చెప్పాను అంటే నేను ఆ పులిహోర దద్దోజనము అని చెప్పే మాట నేను ఆ సిట్యువేషన్లో చెప్పానని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా ఆ పులిహోర దద్దోజనం ఎవరికి అంటే ఈ అమ్మాయి ఏంటంటే విష్ణుప్రియ ఏదో ఒక సిట్యువేషన్లో పులిహోర దద్దోజనం అని చెప్పింది, అక్కడ ఏదో చెప్పేసింది. బట్ నాకు సార్ వాళ్ళిద్దరు ఎవరికి ఇస్తా పులిహోర దద్దోజనం అంటే సార్ నేను అది ఏదో సిట్యువేషన్లో చెప్పాను, సో అది ఇప్పుడు కాదు సార్, ఇది అలా కాదు అని చెప్పకుండా అలా ఇచ్చి మళ్ళీ దానికి పాయింట్లు చెప్పడం ఏంటి, అది తప్పు కదా. నువ్వు పులిహోర ఎలా అవుతావు, దద్దోజనం ఎలా అవుతావు, ఏదో బై ఫ్లోలో విష్ణుప్రియ పులిహోర దద్దోజనం అనింది, అది నాకు సార్కి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఎందుకు మీకు అలాగే ఇచ్చింది ఆ అమ్మాయి ఆ ట్యాక్స్, అది నాకు నచ్చలేదు అలా చెప్పొచ్చు కదా. నేను తమాషా కన్నా సార్ ఏదో బై ఫ్లోలో ఏదో సిట్యువేషన్లో అన్నాను, ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదు సార్ నేను ఇవ్వను అని చెప్పొచ్చు కదా. ఎంత నాకు సార్ అడిగినా కానీ చెప్పే ఛాన్స్ నీకు ఉంది కదా, ఎందుకు చెప్పలేదు అంటారు అనమాట. నిఖిల్ అంటాడు నేను నాకు సార్ చెప్పారు కదా నేను నాకు సార్ చూపెట్టారు కదా వీడియోలో విష్ణు అన్న మాటలు, అది ఫస్ట్ టైం కాదు చాలాసార్లు అనేసింది అలాగా, నేను డైరెక్ట్గా చెప్పాను నిన్నైతే నామినేట్ చేసేస్తానని చెప్పి చెప్పాడంట నిఖిల్, నేను నామినేట్ చేస్తా అని. యష్మి అంటది నాకు సోనియాకి మళ్ళీ ప్రేరణ గురించి ఇక్కడ డిస్కషన్, నాకు సోనియాకి అదేదో నామినేషన్లో గొడవ అయింది, నీకెందుకు అంత హేట్రేడ్ అని చెప్పి నేను కిచెన్లో అడిగాను, నేను ప్రేరణ అని అడిగితే తను ప్రేరణ అనిందంట. షీ టోల్ దట్ షీ వాజ్ తిని చెప్పిందంట. నేను అప్పటికి చెప్పాను ఆల్రెడీ ఆ అమ్మాయి చెప్పింది కదా నా సోనియా నువ్వు తన ఫేవరెట్ అని, అయినా నువ్వు ఎందుకు అలా మాట్లాడావు అంటే తిని చెప్పిందంట నాకు మా నామినేషన్స్ పాయింట్లో పర్సనల్ అటాక్ చేస్తుందిరా,
అది నాకు అసలు నచ్చదు అని చెప్పిందంట. ఈ అమ్మాయి దానికి నాకు ఇప్పటి వరకు నిన్ను చేయలేదు కదా, ఈ అమ్మాయి వీళ్ళతో అంటుందన్నమాట. ఆ మాట అన్న తర్వాత అక్కడ అనుకుంటే ఇక్కడ వీళ్ళతో చెప్తుంది, ఈ తను ఇప్పటి వరకు చేయలేదు కదా, ఐ అండర్స్టాండ్ వేరే వాళ్ళకి తను చేస్తుందో ఏంటో, వాళ్ళ నామినేషను, వాళ్ళ గొడవలు, వాళ్ళ పాయింట్స్, అంటిల్ అన్లెస్ నీ వరకు నీకు ఎందుకు అంత హేట్రేట్? ఎవరైతే ఏమి హౌస్లో ఉంది, సోనియా వాళ్ళు నిన్నంటుంది యాజ్ అ ఫ్రెండ్గా నేను అంత మాటలు పర్సనల్గా అనింది, అది తీసుకోలేక ఆ అమ్మాయి టాక్సిక్ అనిచ్చింది. ఒక ఫ్రెండ్గా నా అమ్మాయి నిన్ను అనుకుంటుంది, నువ్వు ఫ్రెండ్స్ అనుకోవట్లేదు, బాండ్ అనుకోవట్లేదు, బొక్క అనుకోవట్లేదు, అది నీ కర్మ. మా అమ్మాయి నిన్ను ఫ్రెండ్గా అనుకొని నిన్ను అలాంటి మాట్లాడడం ఆ అమ్మాయికి ఇష్టం లేక ఆ అమ్మాయికి స్టాండ్ తీసుకొని మాట్లాడి నిన్న టాక్సిక్ అని చెప్పి అంత క్లియర్గా చెప్తే, నేను అనలేదు కదా నీకెందుకు అంత హేట్రేట్ అంటే, నిన్ను ఫ్రెండ్గా అనుకుంది కాబట్టి అమ్మాయి అంత హేట్రేట్ అంత మాట్లాడింది. నేను ఫ్రెండ్గా అనకపోయినా హౌస్లో జరిగింది కాబట్టి తను రియాక్ట్ అయింది, తనకే రియాక్ట్ అవ్వాలని లేదు కదా. యష్మి అంటది అనమాట, మళ్ళీ యష్మి అంటది, ఒక పర్సన్ అంత హేట్రేట్ చూపించడం నాట్ కరెక్ట్ అంట. హేట్రేట్ గురించి యష్మి మాట్లాడుతూ ఉంటుంది. మనకంటే మీరు చూపించేది హేట్రేటే కాదా ఏంటి? పృథ్వీ అంటాడు, అస్సలు అది కరెక్ట్ కాదు అంటాడు. నిఖిల్, మేము అలా చేస్తే నా మీద కూడా అలా చేస్తే మీరు ఊరుకుంటారా? నీ మీద నేను అలా మాట్లాడినందుకే నీ విషయంలో కూడా అమ్మాయి చాలా సీరియస్ అయింది. పృథ్వీ అంటాడు, నువ్వు అనుకుంటున్నావు అంటే పృథ్వీ అంటాడు అనమాట, నువ్వు అనుకుంటున్నావు కానీ ఇది కాదు అని సోనియా చెప్తుంది. అసలు సీత విషయం తీసుకొస్తాడు. పాపం అంటే సోనియా గురించి ఇక్కడ చాలా ఎమోషనల్గా బాధపడతా ఉంటారు అనమాట. సోనియాని ప్రేరణ అలా అంటాము, అంటే వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు బ్యాక్ అండ్ ఆలోచించినప్పుడు పాపం సోనియాని హర్ట్ చేశారు అంటే సోనియా బయట చాలా దిగాలు ఫేస్ పెట్టి మాట్లాడింది నుంచి వీళ్ళు పాపం చాలా హర్ట్ అవుతున్నారు. ఆ హర్టింగ్లో భాగంగా కుక్కలు అరుస్తా ఉన్నాయి, ఒక నిమిషం అంటే ఆ హర్టింగ్లో భాగంగా ఆ హర్టింగ్లో భాగంగా బేసిక్గా ఏమైందంటే కుక్కలు అరుస్తూ ఉన్నాయి, ఏం చేద్దాం మళ్ళీ బెక్క రావాల్సి వచ్చింది. సో ఆ హర్ట్ అయ్యేసరికి సో ఇప్పుడు వీళ్ళు విష్ణుప్రియ మీద అండ్ ప్రేరణ మీద అండ్ సీత మీద కోపంతో ఆడారనమాట. సో మనోడు అదే చెప్తుంటాడు, సీతతో మాట్లాడడానికి వెళ్ళింది, కనీసం సీత అసలు ఆ అమ్మ నేను అసలు ఇన్ఫ్లుయెన్స్ నేను చేసేనా చేయలేదని చెప్తుంటే అసలు వినడానికి కూడా తను ఇష్టపడట్లేదు, అసలు నాకు అది చాలా వరస్ట్ అనిపించింది అంటాడనమాట. సో ప్రేరణ కూడా అలా టాక్సిక్ అది మొహం మీద చెప్పడం నాకు అసలు నచ్చలేదు. పాపము సోనియా చాలా బాధపడుతుంది అండ్ సోనియా నాతో చాలాసార్లు చెప్పుకుంది, అరే నేను మీ విషయంలో నేను వాళ్ళకి నచ్చనప్పుడు మీతో వాళ్ళు బాగుంటున్నారు కదా, పాపం నన్ను ఎందుకు వాళ్ళు అట్లా సపరేట్గా చూస్తున్నారని చెప్పి సోనియా చాలా బాధపడింది. అసలు నాకు చాలా కోపం వచ్చిందని చెప్పి ప్రేరణ మీద నిఖిల్ అండ్ పృథ్వీ ఫైర్ అవుతూ ఉంటారు. యష్మి నెక్స్ట్ యష్మి ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ నచ్చింది, ఇక్కడ నాకు బాగా అనిపించింది యష్మి. అంటే అప్పటి వరకు నేను చూస్తున్నప్పుడు ఏదే యష్మి మారిపోయిందిరా, ఓకే యష్మి మారిపోయింది, సోనియా బదులు యష్మి వచ్చేసింది, అయ్యా ఇంకా యష్మి పని కేలకతం దుకాణం బంద్, ప్రేరణకి అనేస్తుంది, ఇంకా అయిపోయిందిరా అనుకుంటా ఉన్నా. ఇక్కడ మళ్ళీ యష్మి తన క్లారిటీ ఇస్తుంది అనమాట. ఫస్ట్ ప్రేరణ గురించి మాట్లాడేది, ప్రేరణ ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది ఆ హౌస్ మొత్తం, అంటే వాళ్ళు ఎలా చెప్తే అలా చేసేస్తుంది, ఆమె ఏ క్లాన్లో ఉంటే ఆ క్లాన్లో బిహేవ్ చేస్తుందని పృథ్వీ కూడా అంటాడు. తర్వాత ఇప్పుడు యష్మి అంటది, ఇక్కడ నేను వాళ్ళ క్లాన్లో ఉన్నప్పుడు క్యూటు స్వీటు అన్నారు నాతోటి, ఇప్పుడు ఇలా కూర్చొని మీతో మాట్లాడుతున్నాను కదా, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు తెలుసుకోవాలనుకుంటున్నా, నేను సోనియాని రీప్లేస్ చేస్తున్నాను అనుకుంటున్నారా, నాకు తెలుసుకోవాలని ఉంది అంటున్నారు. అంటే ఓకే ఈ అమ్మాయికి కొంచెం గేమ్ మీద క్లారిటీ ఉంది, వీళ్ళతో కూర్చోని కాదు, వీళ్ళ సిచ్యువేషన్ ఉంది కాబట్టి వీళ్ళతో కూర్చుంది, నార్మల్గా అయితే వీళ్ళతో కూర్చోవాల్సిన అవసరం లేదు, మరీ సోనియాతో ఉన్నంత బాండ్ అయితే పెంచుకోవాలని అనుకోవట్లేదు అని అర్థమైందనమాట. మళ్ళీ అమ్మాయి అంటది, ఫస్ట్లో నన్ను సైకో అది ఇది అని అన్నారు, ఇప్పుడు మళ్ళీ క్యూటు అది ఇది అంటున్నారు, నేను అన్నారు అరే అమ్మాయి అంటుందట, అరే బాబు నేను మారలేదు రా బాబు మీరే మారారు అని చెప్పి ఈ అమ్మాయి అనుకుంటుంది అనమాట, అంటే నేను మారలేదు మీరే మారారు అని చెప్పి. సో ఈ డిస్కషన్ అనమాట, ఈ డిస్కషన్లో నాకు అనిపించింది ఏంటంటే పొద్దు నుంచి ఇవే డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఈ డిస్కషన్ నాకు అనిపించింది ఏంటంటే యష్మికి అంటే ప్రేరణ అంటే